నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం 49వ సర్గలో ప్రవేశించాం. ఆ శరబంధంలో ఉన్నటువంటి దశరథాత్మజులైనటువంటి రామ లక్ష్మణులిద్దరు కూడా, అన్నదమ్ములిద్దరు కూడా వాళ్ళు పాములు ఎలాగైతే బుస కొడుతూ ఉంటాయో అలాగ వినిపిస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వాళ్ళు శరీరం అంతా రక్తం అన్ని చోట్ల నుంచి ప్రవహిస్తున్నటువంటి స్థితిలో వాళ్ళు ఎలా పడి ఉన్నారు. వానర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా సుగ్రీవాదులు మహాబలవంతులైనటువంటి వాళ్ళు కూడా
వాళ్ళ చుట్టూ కూర్చొని వాళ్ళ చుట్టూ ఉండి అక్కడ వాళ్ళు శోకంలో నిండిపోయి ఉన్నారు. ఈ లోపల ఏతస్మిన్నంతరే రామ ప్రత్యువాచ ప్రత్యబుధ్యత వీర్యవాన్. ఏతస్మిన్ అంతరే, ఈ లోపల రామ ప్రత్యబుధ్యత, రాముడు స్పృహ వచ్చింది ఆయనకి. వీర్యవాన్, ఆయన సహజంగా వీర్యవంతుడే, స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు స్పృహ వచ్చింది. స్థిరత్వాత్ సత్వయోగాచ్చ శరైః సందానితో అపి సన్. అలాగా శరీరంలో ఏ ఒక్క భాగము వదలకుండా, మర్మస్థానాల దగ్గర నుంచి శరీరంలో ప్రతి అంగుళం ఇంకా అంతకంటే తక్కువ చోట్ల కూడా భయంకరమైనటువంటి సర్పాలే బాణాలుగా వేసి ఉన్నాడు రావణాసురుడి కొడుకైనటువంటి ఇంద్రజిత్తు. అలా పడిపోయి ఉన్నటువంటి వాడు, రక్తం కారుతూనే ఉంది, శతల్పమే ఉన్నారు, రక్తం కారుతూనే ఉంది. అలా ఉన్నటువంటి వాళ్ళు, అలాంటిది వాళ్ళు ఎలా జీవించి ఉన్నారు. మళ్ళీ రాముడు స్పృహలోకి ఎలా వచ్చాడు? ఎవరు ఏం వైద్యం చేయలేదు ఆయనకి. మామూలుగా కొంచెం రక్తం పోతే ఎంతో నీరసిస్తారు కదా, అలాంటిది అలా రక్తం ప్రసరించడం మొదలెట్టి కొన్ని గంటలైంది. రక్తం అంతా అలా పోతూనే ఉంది, అన్ని చోట్ల నుంచి, ఒక చోట నుంచా. అలా ఉన్నటువంటి వాళ్ళు, స్పృహ లేనటువంటి వాళ్ళు, అలా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు జీవించి ఎలా ఉన్నారు? మళ్ళీ రాముడు స్పృహ రావడం ఏమిటి అనేటువంటిది అన్నీ కూడా చెప్పుకున్నాం మనం. స్థిరత్వాత్ సత్వయోగాచ్చ శరైః సందానితో అపి సన్. బాణాలతో ఆ విధంగా బంధింపబడి ఉన్నటువంటి వాళ్ళు అయ్యుండి కూడా వాళ్ళ యొక్క దృఢత్వం, అంటే శరీరం యొక్క బలం ఒకటే కాదు, ఆత్మవంతులు వాళ్ళు. శరీరం అనేటువంటిది ఒక పైన ఉన్నటువంటి ఉపాధి, కానీ అసలు ఆత్మయే కదా మనకి. అందుకని ఆత్మ యొక్క బలము అది అసలైనటువంటి బలం. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది పరమాత్మ యొక్క వెలుగే. ఆ పరమాత్మ అంటే యూనివర్సల్ అన్నమాట, మొత్తం అంతటికీ ఉన్నటువంటి ఆత్మ, అది పరమాత్మ అంటే. జీవులకి, ప్రతి ఒక్క జీవికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది మనం ఆత్మ అనేటువంటిది. మొత్తం అందరికీ ఉన్నటువంటి ఒకే ఒక ఆత్మ పరమాత్మ. అందువలన ఆ పరమాత్మ అనేటువంటిది కాబట్టి ఆ సత్వం అనేటువంటిది, సత్వం అంటే ప్రాణశక్తి అనేటువంటిది. స్థిరత్వం అంటే మామూలుగా శారీరకంగా కదలకుండా పడినటువంటిది ఎలా అనేటువంటిది కాదు. స్థిరత్వం అంటే తన యందు తాను స్థిరంగా ఉండడం అనేటువంటిది. అలా ఉన్నటువంటిది కారణంగా ఈ రెండిటి యొక్క యోగం, అంటే ఈ రెండిటి యొక్క ఈ రెండు కలిసి ఉన్నాయి ఆయన రాముళ్ళు. అలా ఉండడం వల్ల ఆయన ప్రత్యబుధ్యత, మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత తతో దృష్ట్వా సరుధిరం నిషణ్ణం గాఢమర్పితం భ్రాతరం దీనవదనం పర్యదేవయత్ ఆతురః.
పక్కనే చూశాడు. తమ్ముడున్నాడు, పడి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే సరుధిరం, చాలా రక్తం ఒళ్ళంతా కూడా నిండి ఉంది. శరీరంలోంచి బయటకు వచ్చినటువంటి రక్తం కారుతూ ఉంది, కొంత రక్తం ఒళ్ళంతా ఉంది, అలా రక్తపు మడుగులా ఉందన్నమాట. అందుకని సరుధిరం అలా ఉన్నాడు. తర్వాత నిషణ్ణం, గాఢమర్పితం, బాగా ఎలా ఉన్నాడంటే ఆ మొహం చూస్తే అంటే వర్చస్సు అది ఉన్నాయి, తేజస్సు ఉంది, అది కాదు. మొహం అంతా కూడా ఎలా ఉంటుంది మనకి, అంత దెబ్బలు తిని అంత రక్తం పోతే అంతా కూడా మొహం అంతా కూడా అలాగా కుంచుకున్నట్టు అవుతుంది. దీనవదనం, దీనంగా ఉన్నటువంటిది. అంటే దీనంగా అంటే ఇప్పుడు ఆయన స్పృహలో లేడు కదా లక్ష్మణుడు, ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలో ఉన్నటువంటి వాడు దీనంగా మొహం పెడతాడు. స్పృహలో లేనటువంటి వాడు దీనవదనం అనేటువంటిది అంటే ఆ వదనం చూడ్డానికి దీనమైనటువంటి స్థితిలో ఉంది, దైన్యంతో ఉన్నటువంటి స్థితిలో ఉంది. మనం చూసేటువంటి వాడికే దైన్యం కలుగుతుంది చూస్తే, అలాంటి స్థితిలో ఉన్నాడు అనమాట ఆయన. అటువంటి ఆయన్ని ఈయన చూశాడు. చూసి రాముడు అంటున్నాడు, చాలా దుఃఖాన్ని పొందాడు రాముడు. తనకు దెబ్బలు తగిలినాయి, తన అనేటువంటిది శరీరం అంతా ఇలా ఉందని ఆయన పట్టించుకోలేను. కానీ తమ్ముడికి ఇలా అయితే ఆయన సహించలేకపోతున్నాడు. అందువల్ల ఆయన అంటున్నాడు, కిమ్ను మే సీతయా కార్యం లబ్ధయా జీవితేనవా. నాకు నా ప్రాణం తిరిగి నిలిచింది, కానీ దీంతో నాకేం పని? ఎందుకంటే శయానం యోధ్యపశ్యామి భ్రాతరం యుధి నిర్జితం. నా తమ్ముడు యుద్ధంలో జయింపబడి ఇలాగా పడిపోయి ఉన్నాడు. వాడిలా ఉంటే నాకు మళ్ళీ స్పృహ వచ్చింది, నేను జీవించే ఉన్నాననేటువంటిది. దీనివల్ల నాకేమి దీనివల్ల ఆనందమేం లేదు. కిమ్ను మే సీతయా కార్యం. ఆ లక్ష్మణుడు గారు లేకపోతే ఇంకా సీత నాకు ఉంటే, లేకపోతే ఇంకెవరు ప్రపంచం అంతా లేనట్టే నాకు లక్ష్మణుడు లేకపోతే. శక్యా సీతా సమానారి మర్త్యలోకే విచిన్వత. మర్త్యలోకే అంటే మానవలోకంలో, విచిన్వత అంటే వెతికితే సీతా సమానారి శక్య, సీత లాంటి స్త్రీ దొరకచ్చు. అంటే మామూలుగా దొరకదు. మర్త్యలోకం దొరుకుతుంది. ఆవిడ మర్త్యలోకం సంబంధించింది కాదు. ఆవిడ మర్త్యలోకం అంటే భౌతికమైనటువంటి మానవలోకం. సీత ఈ మానవలోకంది కాదు. మానవలోకంలో ఆవిడ ఆవిర్భవించింది అంతే. మరి ఆవిడ్ని ఈ మానవలోకంలో వెతికితే దొరకచ్చు. నా లక్ష్మణ సమో భ్రాత సచివ సాంపరాయిక. కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు మాత్రం దొరకడు. ఎటువంటి వాడు? సచివ, నాకు ఎప్పుడు కూడా ఉండి నా హితం కోరుతూ ఉండి నాకు సరైనటువంటివి సహాయం చేసేటువంటి వాడు. తర్వాత యుద్ధంలో కూడా మంచి కౌశలం ఉన్నటువంటి వాడు. అలాంటి లక్ష్మణుడు ఎక్కడ దొరుకుతాడండి? ఎక్కడ? సీత దొరకచ్చేమో, సీత లాంటి స్త్రీ దొరకచ్చు. అంటే అదేమిటిది?
సీత లాంటి స్త్రీ ఇంకో స్త్రీ దొరుకుతుంది మానవలోకంలోని రాముడు ఎలా అనుకుంటున్నాడు అంటే, మనం చెప్తాం కదా, ఇదేనా సాధ్యం అవుతుందేమో కానీ ఇది సాధ్యం కాదని చెప్తూ ఉంటాం, అలా చెప్తున్నాడు అనమాట. అంతేగాని నిజంగా సీత లాంటి స్త్రీ ఇంకో స్త్రీ మానవలోకంలో దొరకచ్చుంటే వెతుకుతాడా రాముడు? వాళ్ళు నిజంగా సీతాదేవికి ఏమైనా అయిపోయిందనుకోండి, మళ్ళీ రాముడు వెంటనే ఆ పోన్లే పోతే పోయిందని ఇంకో స్త్రీని వెతుకుతాడు. సీత లాంటి వెతికి చేసేటువంటి వాడు రాముడు కాదుగా. కానీ ఆయన ఏమంటాడంటే, అలా అయినా అవ్వచ్చేమో దొరకచ్చేమో కానీ లక్ష్మణుడు వంటి తమ్ముడు మాత్రం దొరకడం అని చెప్పడం కోసం అలా చెప్పాడు. అది ఇందులో అర్థం. అంతేకాని దీనిలో సీత ఒకవేళ ఏమైనా అయిపోయినప్పటికీ కూడా సీత లాంటి ఇంకో స్త్రీని వెతుకుతాడు రావడని అర్థం కాదు. అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే పొరపాటైన అర్థం వస్తుంది రాముడు లక్ష్మణుడి సంగతి చెప్పడం కోసం, లక్ష్మణుడు లాంటి తమ్ముడు మాత్రం మరెక్కడ దొరకడు, సీత అయినా దొరుకుతుందేమో, సీత లాంటి స్త్రీ అయినా దొరుకుతుందేమో కానీ లక్ష్మణుడు లాంటి తమ్ముడు మాత్రం దొరకడం అని చెప్తున్నాడు అనమాట. అది పరిత్యక్ష్మ్యామ్యహం ప్రాణాన్ వానరాణాం తు పశ్యతాం యది పంచత్వమాపన్నః సుమిత్రానందవర్ధనః. సుమిత్రాదేవి యొక్క ఆనందాన్ని వృద్ధి పొందించేటువంటి వాడైనటువంటి లక్ష్మణుడు యది పంచత్వమాపన్నః, పంచత్వాన్ని పొందినట్లయితే, పంచత్వం అంటే ఏమిటి అంటే ఈ శరీరం పంచభూతాలతో తయారైనటువంటిది. ఈ ఆకారం అంతా కూడా పంచభూతాత్మకమైనటువంటిది. మళ్ళీ తిరిగి పంచభూతాలలో కలిసిపోయి శరీరం మనం వదిలేసిన తర్వాత ఏమవుతుంది, జీవుడు వదిలేసిన తర్వాత శరీరం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పంచభూతాల్లో కలిసిపోతుంది. అన్నీ వాటిలో కలిసిపోతుంది. అది పంచత్వం అంటే. పంచత్వం యది ఆపన్నః, మమ భ్రాత నా తమ్ముడు యది పంచత్వం ఆపన్నః, మృత్యు అనేటువంటి దాన్ని పొందినట్లయితే, తమ్ముడు కనుక మృతుడైనట్లయితే అప్పుడు నేను వానరాణాం పశ్యతాం, ఈ వానరులందరూ చూస్తూ ఉండగా ప్రాణాన్ పరిత్యక్ష్యామి, ప్రాణాలని వదిలేస్తాను అంటున్నాడు రాముడు. ఈ వానరులందరూ చూస్తూ ఉండగా నేను ప్రాణాలని విడుస్తాను. లక్ష్మణుడు కనుక పంచత్వం అంటే లక్ష్మణుడు కనుక నిజంగా మృత్యువు పొందినట్లయితే, కిం ను వక్ష్యామి కౌసల్యాం మాతరం కిం ను కైకేయీం కథం అంబాం సుమిత్రాం చ పుత్రదర్శనలాలసాం. నేను తిరిగి అయోధ్య వెళ్ళిన తర్వాత, వాడు లేకుండా అయోధ్యకి నేను వెళితే కౌసల్యాదేవికి నేను ఏమని చెప్పాలి అసలు? అదేంటి కౌసల్యాదేవికి ఏమని చెప్పడం ఏమిటి, తను వెళ్తున్నాడుగా అనుకోవచ్చు. కానీ కౌసల్యాదేవికి నలుగురి యందు అదే వాత్సల్యం ఉంటుంది ఆవిడకి. అంతేగాని రాముడి మీద సొంత కొడుకు కాబట్టి ఎక్కువ వాత్సల్యం ఉన్నంత, సవితి కొడుకులు కాబట్టి వాళ్ళ మీద అలా ఉంటే కౌసల్యం ఎందుకు అవుతుంది ఆవిడే? అందుకని మొదట కౌసల్య గురించి చెప్తున్నాడు. కౌసల్యాం మాతరం, తల్లి అయినటువంటి కౌసల్యకి, నా తల్లి అయినటువంటి కౌసల్యకి ఏం చెప్తాను? ఏడిరా తమ్ముడు ఏడిరా అని అడిగితే మా తల్లి ఏం చెప్తా నేను? కిమ్ను వక్ష్యామి, ఏం చెప్పగలను? కైకేయీం, పోయి కౌసల్య అని చెప్తే బాగానే ఉంది. కైకేయి చెప్పేటువంటి కైకేయి దయలేనటువంటిది, వీళ్ళని అరణ్యానికి పంపించేసినటువంటిది కైకేయి అడుగుతుందా లక్ష్మణుడని? అంటే రాముడు ఊరికినే ఏదో మాట వరుస చెప్పాడా? అలా చెప్తాడా మాట వరుసకి? మాట వరుస చెప్పడం కాదు, కైకేయికి కూడా
నలుగురి యందు వాత్సల్యం అలాగే ఉంది ఆవిడకి. అంటే వాల్మీకి మహర్షి మళ్ళీ ఓసారి మనకి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఆ కైకేయి ఉదంతం చాలా కాలం అయిందిగా, మన మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోతాం మనం. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. రాముడు మా అమ్మ అయినటువంటి, అంటే అమ్మ అయినటువంటి మా అమ్మ అని కూడా అలా రాముడితో అంటే ముగ్గురు మా అమ్మలే. చాలా జాగ్రత్తగా చాలా చదువుకోవాలి. రాముడు ఏమన్నాడు, కిం ను వక్ష్యామి కౌసల్యాం మాతరం కిం ను కైకేయీం. తల్లి అయినటువంటి కౌసల్యకి ఏం చెప్పాలి, తల్లి అయినటువంటి కైకేయికి ఏం చెప్పాలి? అంబాం సుమిత్రాం చ పుత్రదర్శనలాలసాం. కొడుకు ఎప్పుడు వస్తాడా చూద్దాం అనేటువంటిది ఎంతో ఆతృతతో ఉన్నటువంటి తల్లి అయినటువంటి సుమిత్రాదేవిని ఆవిడకి ఏం చెప్పను అంటే, కైకేయి కూడా ఎందుకు చెప్పాడంటే కారణం, కైకేయి కూడా లక్ష్మణుడి యందు చాలా ప్రేమ కలిగినటువంటిది. కేవలం తన భరతుడి మీద మాత్రమే ఉన్నటువంటిది కాదు. అప్పుడు అలా అడగాల్సి వచ్చింది కాబట్టి అడిగింది. ఇప్పుడు ఈ రామాయణంలో పాత్ర అందరూ కైకేయితో ప్రారంభించి అందరూ నటించేవాళ్ళే. నటించకపోతే ఇవన్నీ జరగవు. కైకేయి ఆ విధంగా నటించకపోతే ఆవిడ మరి రాముడి మీద చాలా అమితమైనటువంటి వాత్సల్యం ఉంది ఆవిడకి. మరి అటువంటిది దాని అంతటినీ పక్కన పెట్టి నటించాలంటే ఎంత కష్టమైన పని. పైగా అప్పటి నుంచి ఇప్పటిదాకా లోకంలో అందరూ ఆమెను తిడతారు, అది తెలుసు ఆవిడకి. తాను అడిగినటువంటి అన్ని లక్షల సంవత్సరాల కింద ఆవిడైనటువంటి వరాలకు అప్పటి నుంచి ఇప్పటిదాకా అపవాదు అసలు ఉండనే ఉంది కైకేయి. ఎవరన్నా ఉన్నారంటే కైక లాంటి వాళ్ళు అంటారు, ఆవిడతో పోలుస్తారు. అది తెలుసు పాపం ఆవిడకి. అదంతా తెలిసిండి కూడా ఆవిడ నటించింది. ఎందుకు? రాముడు ఎందుకు అవతరించాడో ఆ అవతారతత్వం అనేటువంటిది నెరవేరాలి, అవతార ప్రయోజనం నెరవేరాలి. దానికోసం ఆవిడ తన అన్నీ వదిలేసింది. అందుకని ఆవిడకి మహాత్యాగం ఆవిడ చేసింది, కైకేయి చేసింది. అందుకని రాముడు మొత్తం రామాయణం అంతా భూతద్దం వేసి వెతికినా కూడా ఒక్కసారి కూడా రాముడు కైకేయి గురించి నెగిటివ్గా పలికినటువంటిది ఒక పలుకు లేదు. ఎప్పుడైనా పలికాడో చూడండి ఎవరైనా సరే, ఎక్కడ ఒక్క మాట కూడా పొరపాటు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మనసులో లేదు, ఆమె గురించి వేరే రకమైనటువంటి ఆలోచన లేదు. తన తల్లులు ముగ్గురు యందు ఉన్నటువంటిది ఒకటే, వాళ్ళ మాతృ ఇదేటువంటిదే కానీ భావమే కానీ సమానమైనటువంటి విధంగా కానీ వేరే లేదు. అలాంటి వాడు రాముడు. అందుకని కిం ను వక్ష్యామి కౌసల్యాం మాతరం కిం ను కైకేయీం కథం అంబాం సుమిత్రాం చ పుత్రదర్శనలాలసాం. ఇలా వాళ్ళ ముగ్గురికి ఏం చెప్తా నేను లక్ష్మణుడు ఏడని అడిగితే, వివత్సాం వేపమానాం చ వేపంతీం కురరీమివా. లక్ష్మణుడి యొక్క తల్లి అయినటువంటి సుమిత్రాదేవిందే ఆవిడ ఎలాగా వివత్సాం దూడ కనబడకపోతే ఆవు ఎంత బాధపడుతుందో అలాగా ఆవిడ వణుకుతూ పాపం వేపంతి కురరీమివ, వేపంతి అలా వణికిపోతుందా ఉన్నటువంటిదిగా ఉంటుందే, అలా ఉంటుంది ఆవిడ. కథం ఆశ్వాసయిష్యామి ఎది యాస్యామి తం వినా వాడు లేకుండా ఎది యాస్యామి, నేను కనుక అయోధ్యకి వెళితే కథం ఆశ్వాసయిష్యామి, వాళ్ళని ఎలా ఓదార్చగలను తల్లుల్ని. కథం వక్ష్యామి శత్రుఘ్నం భరతం చ యశస్వినం, శత్రుఘ్నుడికి భరతుడికి నేను ఏం చెప్పాలి. మయా సహ వనం యాతో వినా తేనాహమాగత, వాడేమో నాతో కలిసి నా వెనకాల అరణ్యానికి వచ్చాడు. ఇప్పుడు నేను వాళ్ళు లేకుండా ఇల్లు చేరుకుంటే వాళ్ళందరికీ ఏం చెప్పాలి నేను?
ఉపాలంభం న శక్ష్యామి సోఢుం అంబా సుమిత్రయ ఇహైవ దేహం చక్ష్యామి నహి జీవితముత్సహే. అలాగే ఆ సుమిత్రయ అనేటువంటి ఆవిడ్ని వాడు లేకుండా ఆవిడికి ఆవిడకి ఆధారం అసలు ఆవిడకి వాడు రాకుండా వాడిని చూడకుండా వాడు ఏమయ్యాడనంటే ఏమని చెప్పాలి, చెప్తే ఆవిడ ఏమవుతుంది, ఆవిడకి కలిగేటువంటి కష్టాన్ని నేను సహించలేను. అందుకని ఇహైవ ఇక్కడే దేహం చక్ష్యామి, నేను కూడా శరీరం వదిలేస్తాను వాడు కనుక లేకపోతే. నా జీవితముత్సహే, జీవించడం కోసం అనేటువంటిది నేను కోరుకోవట్లేదు వాడు లేకుండా, లక్ష్మణుడు లేకుండా. ధింగ్మ్యాం దుష్కృత కర్మాణం అనార్యం యత్కృతే హ్యసౌ లక్ష్మణ పతితస్యేతే శరతల్పే గతాసువత్. నాలాంటి వాడు ఎంత ధిక్కారం నాకు, నాలాంటి వాడికి. ఎందుకంటే దుష్కృత కర్మాణం అనార్యం అంటే గౌరవింపతగనటువంటిది. అనార్యం అంటే గౌరవానికి అర్హత లేనటువంటిది, దుష్కార్యమైనటువంటిది చేసినటువంటి వాడిని అవుతా నేను, వాడిని రక్షించలేకపోయానంటే. ఎందుకంటే లక్ష్మణుడు నా కారణం వల్లే కదా వాడు వచ్చింది అరణ్యానికి. వాడు అరణ్యానికి రావాల్సిన పనే ఉందండి. వాడు హాయిగా అయోధ్యలో సుఖంగా భార్య అక్కడ ఉంది పాపం, ఆవిడ కూడా ఒక మాట మాట్లాడలేదు కదా ఆ తల్లి. అలాంటిది ఏమి నా కారణం వల్లే కదా వాడు నాతో కూడా అడవికి వచ్చాడు. అటువంటి వాడు ఇలా అయితే నా కారణం నేనేగా వాడు అలా అయిపోవడానికి. అందుకని ఎంతటి దుష్కర్మ చేసినటువంటి వాడిని అవుతాను. అందువలన నాకు ధిక్కారం, నాకు నేను అసలు పనికొచ్చేటువంటిది కాదు. త్వం నిత్యం సువిషణ్ణం మాం ఆశ్వాసేసి లక్ష్మణ గదాసుర్నాద్య శక్తోసి మాం ఆర్తం అభిభాషితం. ఓ లక్ష్మణ, తమ్ముడితో అంటున్నాడు వాడి కేసు చూసి, లక్ష్మణ త్వం నిత్యం సువిషణ్ణం మాం ఆశ్వాసయసి. నిత్యము కూడా నేను ఎప్పుడూ విషాదంతో ఉన్నటువంటి వాడిని. నేను ఎప్పుడు కూడా నిత్యం సీత కనబడకుండా పోయినప్పటి నుంచి కూడా నేను ఎంతో విషాదంతో ఉన్నటువంటి వాడిని కదా. అలా ఉన్నటువంటి వాడిని నన్ను నిత్యము కూడా ఓదార్స్తూ ఉండేటువంటి వాడివి నువ్వు. అటువంటి వాడివి నువ్వు లక్ష్మణ. ఇవాళ ఈరోజు గతాసు అంటే ప్రాణాలు పోయినటువంటి వాడివై మాం ఆర్తం, చాలా దుఃఖంతో ఆర్తితో ఉన్నటువంటి వాడిని నాతో నశక్తోసి భాషితం, మాట్లాడడానికి వీలే స్థితిలో ఉన్నావు నువ్వు. ఎందుకని గతాసు ప్రాణాలు, ఆసు అంటే ప్రాణం కదా, గతాసు ప్రాణం వెళ్ళిపోయినటువంటి వాడివి. నశక్తోసి మాం ఆర్తం అభిభాషితం, ఆర్తితో ఉన్నటువంటి వాడిని, దుఃఖంగా ఉన్నటువంటి వాడిని నన్ను ఓదార్చడానికి, నాతో మాట్లాడడానికి నీకు అవకాశం లేదు. నశక్తోసి, శక్తుడు కావు. ఇప్పుడు సీతాదేవి అపహరించబడినటువంటి క్షణం నుంచి కూడా రాముడితో కూడా నీడగా ఉండి, వెన్నంటి ఉండి, రాముడు ఎప్పుడు శోకంతో ఉంటే ఓదారుస్తూ
పరిచర్యలు చేస్తూ ఓదారుస్తూ ప్రతి క్షణం రాముడిని కనిపెట్టుకున్నటువంటి వాడు లక్ష్మణుడు కదా. అదే అంటున్నాడు, నేను నిత్యము సువిషణ్ణ, నేను ఎలా అసలు నేను విషాదం లేనటువంటి రోజు లేదు సీత అపహరింపబడినప్పటి నుంచి కూడా. అటువంటిది ప్రతి క్షణము నన్ను ఆశ్వాసనం అంటే ఓదారుస్తూ ఉన్నటువంటి వాడు కదా నువ్వు లక్ష్మణ. ఇవాళ నువ్వు అలా ప్రాణాలు కోల్పోయి నేను నీ కోసం ఇంత దుఃఖంతో ఉన్నా అనేటువంటి నన్ను నాతో మాట్లాడడానికి కూడా నువ్వు అవకాశం లేదు కదా అంటున్నాడు రాముడు. అంటే సీత కోసం ఇంతకాలం ఎంత దుఃఖించాడో ఇప్పుడు లక్ష్మణుడి కోసం అంత దుఃఖిస్తున్నాడు. ఏనాద్య బహవో యుద్ధే నిహతా రాక్షసాక్షితౌ తస్యామేవ అద్య శూరస్త్వం శేషే వినిహత శరైః. నువ్వు యుద్ధభూమిలో నీ చాలామంది రాక్షసులు నీ చేతిలో చనిపోయారు. అంతమందిని నువ్వు వధించావు, రాక్షసుల్ని సంహరించావు. అలా యుద్ధం చేస్తూనే నువ్వు బాణములతో కొట్టబడినటువంటి వాడై, అంత వీరుడు అయినటువంటి నువ్వు బాణాలతో కొట్టబడినటువంటి వాడివై ఇలాగా పడిపోయావు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాడివై పడిపోయావు. ఈ విధంగాను శయానశ్చరతల్పేస్మిన్ సశోణిత పరిశ్రుతః. రక్తం అలాగ చిమ్ముతూ, రక్తం కారుతూ, రక్తం చిమ్ముతూ ఈ శరతల్పం మీద అలాగ నువ్వు పడిపోయి ఉన్నావు కదా. చుట్టూ బాణములు, చుట్టూ బాణాలన్నీ గుచ్చుకొని ఉన్నాయి, కింద ఇటు అటు అన్ని వైపులా గుచ్చుకొని ఉన్నాయి. శరతల్పం మీద ఉన్నావు నువ్వు. ఈ విధంగా రక్తం ఓడుతూ శరీరంలోంచి అలా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు కదా. ఎలా ఉన్నావంటే శరభూతస్తతో భాసి భాస్కరో అస్తమివ వ్రజన్. అస్తమించడం కోసం వెళుతున్నటువంటి సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తున్నావు. అంటే సూర్యుడు ముందు బ్రహ్మాండమైన ప్రకాశంలో ఉంటాడు, కానీ సాయంకాలం అస్తమించబోతున్నప్పుడు కూడా ప్రకాశిస్తాడు, కానీ ఆ ప్రకాశం వేరే రకంగా ఉంటుంది. అలా నువ్వు అస్తమిస్తున్నటువంటి సూర్యుడి యొక్క విధంగా ప్రకాశిస్తున్నావురా నువ్వు. బాణాభిహతం, బాణాభిహత, బాణాల చేత కొట్టబడినటువంటి వాడివి. బాణాభిహత మర్మత్వాన్, నీ మర్మములన్నీ బాణాలతో కొట్టబడ్డాయి. శరీరంలో ఉన్నటువంటి అన్ని మర్మస్థానాలు కూడా బాణాలతో కొట్టబడి ఉన్నాయి. నా శక్నోషీహ భాషితం, ఇహ నువ్వు మాట్లాడడానికి ఇంకా నీకు అవకాశం లేదు. నా శక్నోషి, నువ్వు మాట్లాడలేవు. ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో ఇహ నువ్వు బాణాలతో అన్నీ కొట్టబడినటువంటి వాడు. నువ్వు శరీరం వదిలేస్తే నువ్వు మాట్లాడలేవు కదా. నా శక్నోషి ఇహ భాషితం రుజాచ అబ్రువతో యస్య దృష్టిరాగేణ సూచ్యతే. అయినప్పటికీ నీ కళ్ళు చూస్తే అంటే నీ బాధని నువ్వు చెప్పగలిగే స్థితిలో లేవు. నీకు ఎంత బాధపడుతున్నావో, ఎంత ఇది ఉందో అనేటువంటి చెప్పగలిగేటువంటి స్థితిలో లేవు కదా నువ్వు. అయితే అయినప్పటికీ నువ్వు నీ కళ్ళు అలా మూసుకుని ఉన్నా, నీ కళ్ళు చూస్తే నువ్వు నీ మర్మాల్లో బాణాలు తగిలి ఎంత బాధను అనుభవిస్తున్నావో అనేటువంటి తెలుస్తుంది. అలా ఉన్నావు నువ్వు అంటున్నాడు.
చాలా అంటే నువ్వు అతనేమో చెప్పగలిగే స్థితిలో లేడు కదా, ఎందుకంటే స్పృహ లేదు, అసలు ప్రాణాలు వెళ్ళిపోయే ఉన్నాయో కూడా తెలియదు, స్పృహ లేదు. అలాంటి స్థితిలో ఉన్నాడు లక్ష్మణుడు. అందుకని మర్మస్థానాల్లో బాణాభిగత మర్మాత్ మర్మత్వాన్ మర్మత్వాత్ నీ మర్మాలన్నీ బాణులతో కొట్టబడి ఉన్నాయి. అందువలన నశక్నోషి ఇహ భాషితం. ఇహ మనం మామూలుగా ఈ లోకల్లో మానవ భాషలో మాతో మరి మాట్లాడడానికి ఇంకా నీకు శక్తి లేదు. కానీ నువ్వు ఎంత పీడనేటువంటి దాన్ని అనుభవించావో అనేటువంటి విషయము ఇప్పుడు కూడా నీ కళ్ళను చూస్తే, అంటే మూసుకున్న కళ్ళని మూసుకుని ఉన్నప్పటికీ నీ మొహం చూస్తే, నీ కళ్ళను చూస్తే సూచ్యతే దృష్టి రాగేణ సూచింపబడుతోంది నువ్వు పడుతున్నటువంటి నువ్వు ఎంత వ్యధపడ్డావో, ఎంత బాధపడ్డావో. యథైవ మాం వనం యాంతం అనుయాతో మహాద్యుతి అహమప్యనుయాస్యామి తథైవ ఏనం యమక్షయం యం అక్షయం. నేను అడవికి బయలుదేరినప్పుడు నువ్వు నాతో కూడా వచ్చావు కదా. ఎలాగైతే నేను అరణ్యానికి బయలుదేరినప్పుడు నువ్వు నాతో కూడా వచ్చావో, ఇప్పుడు నువ్వు యమలోకానికి బయలుదేరినటువంటి నీతో కూడా నేను వస్తాను అన్నాడు. అప్పుడు నువ్వు నాతో కూడా వచ్చావు, ఇప్పుడు నేను నీతో కూడా వస్తాను. నువ్వు ముందెళ్ళావు, నేను కూడా వస్తాను నేను అంటున్నాడు రాముడు. ఇష్టబంధు జనో నిత్యం మాంచ నిత్యమనోవ్రత ఇమాద్య గతోవస్థాం గతోవస్థామమాన్ ఆనార్య దుర్నయై. అంటే నా ప్రియమైనటువంటి బంధం గలవాడు. బంధు అంటే అర్థం ఏంటి? మనతో బంధం గలవాడు అని అర్థం. బంధు అంటే టైట్ డౌన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మనకి వాళ్ళకి అలాగా ఏర్పడినటువంటిది అనుబంధం. అలా ఎవరితో అయితే ఉందో వాళ్ళని బంధువు అంటారు. ఆ బంధం అనేటువంటిది శారీరకమైనటువంటిది అంటూ ఉంటుంది, అయితే శారీరకంగా లేకపోయినా ఆత్మతో ఉంటుంది, ఆత్మబంధం. అందుకే ఆత్మబంధం అంటారు. ఇలా ఆ బంధనం అనేటువంటిది ఉందే, అంటే బంధనం అంటే ఇక్కడ బంధింపబడ్డం అర్థం కాదు, కానీ అనుబంధం అన్నమాట. ఇష్టబంధు జనో నిత్యం మాంచ నిత్యమనోవ్రత. నువ్వు ఎటువంటి వాడివి? నువ్వు నిత్యము నాతో కూడా, నేను ఎక్కడ వెళితే ఏం చేస్తే నాతో కూడా ఎప్పుడూ ఉండేటువంటి వాడు నువ్వు. అందుకని నాకు ఇష్టమైనటువంటి బంధువు అయినటువంటి వాడు నువ్వు. నిత్యము నాకు ఎప్పుడు అనువ్రత, నిత్యము నాకు ఇష్టమైనటువంటి వాడు నువ్వు. ఎందుకంటే నిత్యము నాకు కూడా ఉంటావు నువ్వు. ఇమామధ్య గతోవస్థాం మామనార్యస్య దుర్నయై. నా యొక్క నేను అనార్యుడైనటువంటి వాడిని. అంటే దీనికి ఈ హిస్టరీ వాళ్ళు ఆర్యులు అనార్యులు అని చెప్తూ ఉంటారే, ఆ అర్థం కాదు. కానీ ఇక్కడ అలాంటి వాళ్ళు ఈ అర్థం కూడా తీస్తారు. ఎందుకంటే రాముడు నల్లగా ఉంటాడు కాబట్టి ఆర్యుడు కాదు అని. ఆర్యుడు ద్రావిడులు అనేటువంటి తీరి చెప్పేటువంటి వాళ్ళు ఆర్య పదానికి అర్థం ఏమిటంటే గౌరవింపు తగినవాడు అని అర్థం. నేను ఇప్పుడు అనార్యుణ్ణి అంటే నాకు ఇంకా గౌరవింపు తగినటువంటి స్థితిలో. ఎందుకంటే నీలాంటి నా కోసం నువ్వు వచ్చి నాతో కూడా ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు, నా కారణంగా నువ్వు ఇలా అయిపోతే నేను గౌరవింపబడిన వాడిని ఎలా అవుతానంటున్నాడు. అది అని చెప్పేది. దుర్నయములు, దుర్నయం అంటే దుర్నీతి అయినటువంటి, నయం అంటే నీతి.
నా యొక్క దుర్నీతి వల్ల కదా నువ్వు ఇలా గతప్రాణుడు అయినటువంటి వాడు, నువ్వు ఆ కారణం నేనే కదా. సురుష్టేనాపి వీరేణ లక్ష్మణేన న సంస్మరే పరుషం విప్రియం వాపి విప్రియం చాపి శ్రావితం తు కదాచన. నేను ఎప్పుడైనా కోపం చూపించినా కూడా వాడి మీద, వాడు వీరుడు లక్ష్మణుడు. వీరుడంటే యుద్ధంలో ఉన్నటువంటి వీరుడే కాదు అర్థం, యుద్ధంలో వీరుడే. అంతేకాదు సద్గుణాలయందు కూడా వాడు వీరుడే. ఏమిటి వీరుడు ఎందుకన్నాడు ఇక్కడంటే, సురుష్టేనాపి నా సంస్మరే. నేను వాడిని ఎప్పుడైనా గట్టిగా కోప్పడినా కూడా దాన్ని అసలు ఎప్పుడు కూడా స్మరించేవాడు. అన్నగారు నన్ను కోప్పడాలి అనుకునేవాడు కాదు అసలు. అంటే చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి రాముడు లక్ష్మణుని కోప్పడడం అంటే. ఎప్పుడంటే కైకేయిని గురించి ఏమన్నా అంటే కోప్పడేవాడు. భరతుడిని గురించి అన్నప్పుడు కోప్పడ్డాడు. భరతుడు నిన్ను చంపేయడానికి వస్తున్నాడంటే అప్పుడు కోప్పడ్డాడు. మరి కైకేయి గురించి మాటిమాటికి ఎప్పుడు వీలుంటే అప్పుడు కైకేయి గురించి వాడు తిడుతూ ఉండేవాడు లక్ష్మణుడు. వాడి బాధ అంతా ఏమిటంటే రాముడు నిన్ను ఇలా అరణ్యాలు పంపించింది, నువ్వు ఇలా నేల మీద పడుకోవడానికి కారణం ఆవిడ, నువ్వు ఇలా అవడానికి కావడం ఇలా తిడుతుండేవాడు. వీడు అరే తప్పురా అంటే వినిపించకపోతే ఒకసారి కోప్పడేవాడు. అరే నీకు బుద్ధి లేదా చెప్తుండేను అని కోప్పడేవాడు. అలాగా సురిష్టేనాపి నేను వాడి మీద రోషం చూపించినప్పటికీ కూడా నా సంస్మరే, అసలు దాన్ని స్మరించేవాడు కాదు. అన్నగారు నన్ను కోప్పడ్డారు అని ఎప్పుడు అనుకునేవాడు కాదు. పరుషం విప్రియం చాపి శ్రావితం తు కదాచన. పొరపాటుగా ఎప్పుడు కూడా నా మీద, నేను అతని మీద అంత కోపం చూపించినా సరే నా మీద అప్రియమైనటువంటి మాట ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఒక్కసారి కూడా నేను ఇంత సేవ చేసి కూడా వస్తుంటే అలా అంటావేమిట్రా అన్న అని అన్నాడు. ఎప్పుడు అనలేదు. పొరపాటుగా అప్రియమైనటువంటిది, కఠినమైనటువంటిది మాట ఒక్కసారి కూడా వాడి నోటి నుంచి వినలేదు నేను. అటువంటి వాడు వీడు. విసర్జైక వేగేన పంచబాణశతాని ఈశ్వస్త్రేషు అధికస్తస్మాత్ కార్తవీర్యాత్య లక్ష్మణ. వీడు ఎటువంటి వాడంటే ఒకేసారి ఒకే వేగంతో పంచబాణశతాని 500 బాణాలు ఒక్కసారి వేయగలట. అలాంటి వాడు 500 బాణాలని ఒకేసారి సంధించి ఒకే వేగంతో వెళ్ళేట్టుగా వేయగలిగినటువంటి వాడు. అది చెప్తున్నాడు రాముడు. ఎవరు ఊహించగలరు లక్ష్మణుడు అంటే ఇలాంటి వాడు. విసర్జ్య ఏకవేగేన పంచబాణశతాని పంచశతాని 500 బాణాలు ఒకేసారి ఏకవేగేన ఒకేసారి విసర్జ్య వేగలిగినటువంటి వాడు, వేసినటువంటి వాడు. తర్వాత విశ్వస్త్రేషు అధికస్తస్మాత్ కార్తవీర్యాచ్చ. కార్తవీర్యుడు మహాప్రసిద్ధుడైనటువంటి వాడు. ధనుర్విద్యలో కార్తవీర్యుడు చాలా పేరు కలిగినటువంటి కార్తవీర్యుడు అంటారు వాడు. కానీ లక్ష్మణుడు ఈ ధనుర్విద్యలో ధనుస్సుని ఉపయోగించడంలో కార్తవీర్యుడి కంటే కూడా మించినటువంటి వాడు వీడు. వాడిని కూడా మించినటువంటి ధనుర్ధారి అయినటువంటి వాడు లక్ష్మణుడు. అస్త్రాణి యో హన్యాత్ చక్రస్యాపి మహాత్మనః. అస్త్రాణి యో హన్యాత్. శత్రువు అనేటువంటి వాడు ఎంతటి మహత్తరమైనటువంటి అస్త్రం వేసినా సరే ఆ అస్త్రాన్ని వీడు ఛేదించగలడు. అలాంటి శక్తి కలిగినటువంటి వాడు. అంటే వీడు ఛేదించలేని అస్త్రం అంటూ లేదు. వాడు ఎవడు ప్రపంచంలో ఎవడు అంటే ఏమంటున్నాడు, చక్రస్యాపి ఇంద్రుడైనా సరే ఒకవేళ అవతల ఇంద్రుడి నుంచి అస్త్రం వేసినా సరే ఇంద్రుడి అస్త్రాన్ని కూడా ఛేదించగలడు. అలాంటి శక్తి కలిగినటువంటి వాడు. శస్త్రాలు, బాణాలు వేయడం ఏమో శస్త్రాలు ఉపయోగించడం, అస్త్రాలు
సోయం ఉర్వ్యాం హతస్సేతే మహార్హస్యేనోచిత. సో అయం సహ అయం అటువంటి వీడు ఎటువంటి వాడు మహార్హసేనోచిత చాలా ఎంతో మహత్తరమైనటువంటి శయ్య మీద పడుకోవడానికి తగినటువంటి వాడు. అంతటి వాడు ఉర్వ్యాం సేతే ఆ భూమి మీద హతః ఉర్వ్యాం సేతే హతుడైపోయి భూమి మీద శరతల్పమే పడి ఉన్నాడు వాడు. తత్ మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్ష్యతి న సంశయః యన్మయా న కృతో రాజా రాక్షసానాం విభీషణః. ఇంకా లక్ష్మణుడి సంగతి చెప్పాడంతాను. లక్ష్మణుడి సంగతి అంతా చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే, లక్ష్మణుడి విషయంలో అలా ఏం చేయలేకపోయాను, నా కారణం వల్ల అయిపోయాడు వాడు. ఇప్పుడు రాక్షసరాజు అయినటువంటి విభీషణుడికి కూడా నేను ప్రతిజ్ఞ చేశాను, వాణ్ణి లంకా రాజ్యానికి అధిపతిగా చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు నేను. కానీ అది ఏమైపోయింది? తత్తు మిథ్య, అది అబద్ధం అయిపోయింది. తత్తు మిథ్యా ప్రలప్తం, ప్రలప్తం అంటే ప్రలాపం చేశాను నేను నేను ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ చేస్తే ఏమైంది? ప్రలాపన అయిపోయింది. అది ప్రలాపన అంటే నోటికి ఏరుస్తే ఏమిట్రా నోటికి ఏరుస్తే పేలుతున్నావు అంటారు చూసారా, అది ప్రలాపన అంటే అర్థం. అది అంటే ఇది ఏమైంది? అర్థం లేనటువంటి ప్రలాపనగా అయిపోయింది అనమాట నేను చెప్పినటువంటిది. నేను లంకారాజ్యానికి అధిపతి చేస్తానని నేను పలికినటువంటిదే అంతా కూడా ఉందే ప్రతిజ్ఞ, అది పిచ్చి ప్రలాపంలో అయిపోయింది, ప్రలాపం అయిపోయింది. అది మిథ్యా ప్రలప్తం, అబద్ధాలు ప్రలాపం, అబద్ధం. ఇంకేమి వాడిని నేను చేస్తాను, నేను లక్ష్మణుడు లేకుండా నేనే ఉండను కదా. ఇంక పాపం ఈ విభీషణుడిని లంకారాజ్యాన్ని రాజ్యం చేస్తా నేను ఉంటే కదా. ప్రదక్ష్యతి న సంశయ, అందువల్ల నా యొక్క దీనివల్ల పాపం ఆయన ఏమైపోతాడు, నేను చెప్పినటువంటి నేను చేస్తానటువంటి చేయలేకపోయాను, మిథ్య అయిపోయింది అంతా కూడా. అందువల్ల నేను చేసినటువంటి అబద్ధాల ప్రలాపన వల్ల పాపం ఎంత ఇబ్బంది పడతాడు ఆ విభీషణుడు. యన్మయా నకృతో రాజ్య రాక్షసానాం విభీషణ, రాక్షసులకి రాజు చేస్తానని నేను చేయలేకపోయా కదా, దానివల్ల విభీషణుడు పాపం ఎంత జీవితం అంతా ఎంత ఇబ్బంది పడతాడు. అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రతియాతుం ఇతోర్హసి. ఓ సుగ్రీవ, నువ్వు అస్మిన్ ముహూర్తే ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి ప్రతియాతుం అర్హసి, నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. మత్వా హీనం మయా రాజన్ రావణో అభిభవిష్యతి. ఎందుకంటే నేను ప్రాణాలు వదిలేస్తాను, లక్ష్మణుడు లేడు కాబట్టి. నేను ప్రాణాలు వదిలేసాను తెలిసిన తర్వాత వాడున్నాడు రావణాసురుడు, దుర్మార్గుడు. వాడు మీ అందరి మీద చాలా కక్ష కట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అందుకని ఈ లోపలే నువ్వు నీ సైన్యాలు వాళ్ళందరినీ తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో కిష్కిందకి, నేను వెళ్ళిపోయే లోపల అని అర్థం అనమాట. అందుకని అస్మిన్ ముహూర్తే అంటున్నాడు వెంటనే. అంగదం తు పురస్కృత్య ససైన్యం సపరిచ్ఛదం సాగరం తర సుగ్రీవ నీలేన చనలేన చ. ఓ సుగ్రీవ, అంగదుణ్ణి ముందుంచుకొని నువ్వు సామగ్రులు, మనం తెచ్చినటువంటి సామగ్రులు అవన్నీ తీసుకుని నలుడు నీలుడితో కలిసి సాగరం తర సముద్రాన్ని దాటి వెళ్ళిపో తొందరగా, లేకపోతే వాడు దుర్మార్గుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడతాడు. నేను లేనని తెలిసి. కృతం హి సుమహత్ కర్మ యదన్యే దుష్కృతం రణే వృక్షరాజేన తుష్యామి గోలాంగూల అధిపేన చ. నేను ఎంత అద్భుతమైనటువంటి దుష్కరమైనటువంటి పని చేశారు మీరందరూ కూడాను. వృక్షరాజు అయినటువంటి జాంబవంతుడు
ఎంత ఎంతటి మంచి అద్భుతమైనటువంటి విధంగా చేశాడు. యుద్ధంలో మరి జాంబవంతుడు కూడా బాగా యుద్ధం చేశాడు. పైగా ఇవంతా కూడా ఈ సేతుబంధనంలో వాటిలో కూడా ఆయన ఇది చేశాడు. మరి అంత వయసు అందరికంటే చాలా పెద్దవాడు. ఎంత వయస్సు ఆయనకి అసలు, ఎప్పటివాడు ఏమిటి తెలియదు కదా. అలాంటి వాడు నా కోసం ఆయన ఎంత ఇది చేశాడు, ఎలా చేశాడు. అలాగే గవాక్షుడు ఆయన కూడా అలా చేశాడు. సేనాపతి అయినటువంటి ఆయన, మీ వానర సేనాపతులు అయినటువంటి వాళ్ళు. అలాగే మీరందరూ కూడా మీ యుద్ధంలో మీ సామర్థ్యం అంతా చూపించారు. ఎవరూ చేయలేనటువంటి పని చేశారు. సేతుబంధనం చేశారు, మీ సామర్థ్యం చూపించారు, యుద్ధంలో ఇవన్నీ చేశారు. దానికి నాకు చాలా సంతోషం కలుగుతాను మీ అందరి యందు. అంగదేన కృతం కర్మ మైందేన ద్విధేన చ యుద్ధం కేసరినా సంఖ్యే ఘోరం సంపాదినా కృతం. అంగదుడు ఎంత అద్భుతమైనటువంటి పని చేశాడు. మైందుడు, ద్వివిధుడు, కేసరి, సంపాతి మీరందరూ కూడా నా కోసం ఎంతటి మహత్కార్యం చేశారు మీరందరూ కూడాను. గవయేన గవాక్షేణ సరభేణ గజేన చ అన్యైస హరిభిర్యుద్ధం మదర్థే త్యక్త జీవితై. నా కోసం ప్రాణాలు కూడా వదిలేయడానికి సిద్ధపడి యుద్ధం చేశారు మీరందరూ కూడా. నచ అతిక్రమితం శక్యం దైవం సుగ్రీవ మానుషై. కానీ మీరందరూ ఎంత చేస్తే మాత్రం ఏం లాభం? దైవయోగం అనేటువంటిది ఎలా ఉంటుందో మనం అతిక్రమించలేం కదా. మన మనుషులం, వానరులం మనుషులం. మానుషై మనుషులైనటువంటి వాళ్ళ చేత, ఓ సుగ్రీవా, మనుషులైనటువంటి మనకి దైవ నిర్ణయం అనేటువంటిది నచ అతిక్రామితం శక్యం, అతిక్రమించడానికి వీలు లేదు. దైవ సంకల్పం అనేటువంటిది, దైవ యోగం అనేటువంటిది, దైవ నిర్ణయం అనేటువంటిది ఏదైతే ఉందో మనం మానవులం, మనం దాన్ని అతిక్రమించేటువంటి శక్తి మన ఎవరికి లేదంటున్నాడు అని అంటున్నాడు రాముడు. అంటే తాను నటించవలసినటువంటిది పూర్తిగా నటిస్తున్నాడు మానవుడిలాగా. ఎత్తు శక్యం వయస్యేన సుహృదావా పరం మమ కృతం సుగ్రీవ తత్సర్వం భవతా ధర్మభీరుణా. నువ్వు ఓ సుగ్రీవా ధర్మభీరు అయినటువంటి వాడివి అంటున్నాడు. అంటే నువ్వు ఎటువంటి వాడు అంటే ధర్మం అనేటువంటి దాని యందు భీరు అంటే పిరిగివాడు. అంత పిరిగివాడు ఏమిటి ఇక్కడ అంటే అర్థం ఎక్కడ ధర్మం తప్పుతామో అని ఎప్పుడు జాగ్రత్తగా ఉండేటువంటి వాడు నువ్వు. వయస్సేనా అంటే నాకు స్నేహితుడు నువ్వు. సుహృదావా నువ్వు నాతో సమానమైనటువంటి వాడివి, నా స్నేహితుడైనటువంటి వాడివి, నా హితం కోరినటువంటి వాడివి. నీ స్నేహధర్మం అనేటువంటి దాన్ని ఎక్కడా తప్పకుండా నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నావు నువ్వు. కృతం సుగ్రీవ తత్సర్వం భవతా, నువ్వు ఏం చేయగలిగిందో అంతా చేసావయ్యా. నువ్వు ఎంత చేసావు నువ్వు. మిత్రకార్యం కృతమిదం భవద్భిర్వానరషభా. మీ వానరశ్రేష్ఠులు అందరూ కూడా ఆ మిత్ర కార్యం, నీకు మిత్రుడు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మిత్రుడే కదా. అలా మిత్రుడి కోసం మీరు మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా ఎంత పని చేశారు. ఎంత సేతుబంధం చేయడం ఏమిటి, సముద్రం దాటి రావడం ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం పని అసలు. అలా చేశారు మీరందరూ కూడా. అనుజ్ఞాత మయా సర్వే యథేష్టం గంతుమర్హదా. అందువల్ల నేను మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞత చెప్తాను. అందుకని ఓ వానర శ్రేష్ఠులారా మీకు ఆజ్ఞయిస్తున్నాను. యథేష్టం గంతుమర్హద. మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటారో మీ చోట్లకి తిరిగి వెళ్ళిపోండి. ఇంకా పని అయిపోయింది. మన పని నెరవేరలేదు. తస్యే సర్వే వానరా పరిదేవితం వర్తయాం చక్రే అశ్రూణి నేత్రై కృష్ణేతరే క్షణా.
రాముడు ఈ విధంగా విలాపం, రాముడి యొక్క విలాపం చూస్తే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, విలాపంతో కూడినటువంటి నేత్రాలతో ఉన్నటువంటి వాడు రాముడిలా ఉంటే, వాళ్ళందరూ కూడా వాళ్ళ నేత్రాల నుంచి కూడా అలా నీరు కారిపోతుంది. వాళ్ళందరూ కూడా విలాపంలోనే ఉన్నారు. ఎందుకు? వాళ్ళ విలాపం ఏంటి? రాముడిని చూసి అయ్యి ఏమిటి ఇంతటి మహానుభావుడు, మనందరికీ కూడా నాథుడైనటువంటి వాడు, ఆయన ఇలా విలపిస్తూ ఉంటే అని ఆయన చూస్తూ వీళ్ళందరూ వానరులు అందరూ కూడా విలపిస్తున్నారు. వాళ్ళు శుశ్రువస్తస్య, ఆయన మాటలన్నీ కూడా విని సర్వే వానరాహ, వానరులందరూ కూడా మొత్తం పరిదేవితం శుశ్రుహు, ఆయన యొక్క పరివేదన, ఆయన యొక్క వేదన అంతా కూడా విని వర్తయాం చక్రే అశ్రూణి నేత్రై, వాళ్ళ నేత్రాలు వాళ్ళ అందరూ కళ్ళ నుంచి అశ్రుధారులు కారిపోతున్నాయి. తత సర్వాణి అనేకాని స్థాపయిత్వా విభీషణ ఆజగామ గదాపాణి త్వరితం యత్ర రాఘవ. ఈ లోపల విభీషణుడు ఇందాక సుగ్రీవుడితో చెప్పాడు, మీరందరూ రామలక్ష్మణుని జాగ్రత్త కాపాడుతూ చూస్తున్నాడు, వాళ్ళకి ఏమవ్వకుండా నేను ఈ లోపల వెళ్ళి సైన్యాన్ని అందరినీ కూడా సమాయత్తం అనేది జాగ్రత్తగా అటు ఇటు అయిపోకుండా చూసి వస్తా అని చెప్పాడు కదా. అలా వెళ్ళినటువంటి వాడు అవన్నీ చూసుకుని సర్వాణి అనేకాని స్థాపయిత్వ, అనేకం అంటే సైన్యాలు, అన్ని సైన్యాలు అందరినీ కూడా ఉన్నచోట జాగ్రత్తగా ఉంచి ఆ జగామ గదాపాణి, గద చేత్తో ఇలా ధరించినటువంటి వాడే వచ్చాడు అక్కడికి, రాముడు ఉన్నటువంటి చోటికి. తం దృష్ట్వా త్వరితం యాంతం నీలాంజనవన్ చేయోపమం. ఆయన కూడా ఎలా ఉంటాడు? నల్లగానే ఉంటాడు. వాళ్ళందరూ అలాగే ఉంటారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మరి ఇంద్రజిత్తు, వాళ్ళందరూ కూడా నల్లటి రంగులో ఉంటారు. మరి రాముడు నల్లగానే ఉన్నాడు. మరి అంటే రాముడికి వాళ్ళకి తేడా ఏమిటంటే, రావణులో ఉన్నటువంటిది ఒక నీల కాంతి పుంజం, రావణుడి చుట్టూ ఉన్నటువంటిది. వాళ్ళకి అసలు శరీరం యొక్క రంగే పూర్తిగా, ఇంతకుముందు చెప్పాడు కదా, నల్లటి బొగ్గు. ఇంద్రజిత్తు గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నల్లటి బొగ్గు యొక్క ముక్కలన్నీ కూడా ఒక చోట గుట్టబోస్తే అలా ఉంటుంది, అలా ఉన్నట్టు ఇంద్రజిత్తు అని చెప్పాడు ఆయన, వాల్మీకి మహర్షి. అందుకని మరి ఈయన అలాగే ఉన్నాడు కదా. దృష్ట్వా నీలాంజల చేయోపమం, నల్లగా ఉన్నటువంటి బొగ్గులు, నీలాంజన చేయోపం అంటే బొగ్గులన్నీ కలిసి కొట్టవేసినట్టుగా ఉన్నాడు ఈయన కూడాను. అంటే మనం ఒకసారి ఊహించుకుంటే మనకి అది కనబడుతుంది అన్నమాట. అలా చెప్తున్నాడు ఆయన. నల్లగా ఉన్నటువంటి బొగ్గు తీసుకొచ్చి పెద్ద కుప్ప వేస్తే ఎలా ఉంటుందో అలా పెద్ద శరీరం, అలా ఉన్నట్టు ఆయన. అలా ఉన్నటువంటి వాడు త్వరితం యాంతం, చాలా వేగంగా వచ్చాడు. రాముడు ఎలా ఉన్నాడో ఆతృత అవన్నీ పని అంతా చేసుకుని రాముడు ఎక్కడి దగ్గరికి వచ్చాడు. గద చేత్తో పట్టుకున్నాడు కదా. చూస్తే వానరా దుద్రువు సర్వే మన్యమానస్తు రావణిం. ఓరి బాబా, ఇంద్రజిత్తు మళ్ళీ వచ్చాడు, పారిపోతున్నట్టు. ఇక్కడ వానరులు సైన్యం ఉంటారు కదా, అంటే వానర సేనాధిపతులు అక్కడ ఉన్నారు, కానీ పాపం వానర సైన్యం అమ్మో ఇంద్రజిత్తు వచ్చాడు బాబోయ్ అని చెప్పి పారిపోతున్నట్టు వాళ్ళు. అంటే మరి వాడు చిన్నాన్నే కదా, అందుకని పోలికలు కొంత ఉంటాయి. పైగా వాడు గద పట్టుకొని వచ్చాడు, వేగంగా పరిగెత్తుకొచ్చాడు, అమ్మో వీడు వచ్చాడు మళ్ళీ అని పారిపోతున్నట్టు వాళ్ళందరూ కూడా. వానరా దుద్రువు సర్వే మన్యమానస్తు రావణిం అంటే రావణాసురు కొడుకు అనుకుని. ఈ విధంగా మనం 49వ సర్గ పూర్తి అయిపోయింది, 50వ సర్గలో ప్రవేశిస్తున్నాం. అధోవాచ మహాతేజ హరిరాజో మహాబల కిమియం విధితాస్యేన మూఢవాతేవ నౌర్జలే. ఓయ్, అరే ఏమిట్రా మన వాళ్ళంతా అలా పరిగెడుతున్నారు? సుగ్రీవుడు చూశాడు. ఆ సుగ్రీవుడికి అర్థం కాలేదు, ఏమిటిది? ఒక పక్కన ఇలా ఉంటే ఉన్నట్టుండి మన వాళ్ళంతా ఇలా ఎందుకు పరిగెడుతున్నారు? మన వాళ్ళందరూ కిమియం విధితా సేన, మన సైన్యం అంతా ఎందుకు ఇలా ఒక్కసారి ఉన్నటువంటి వ్యధ చెందినటువంటిది? ఎలాగా? జలే మూఢవాతేవ నౌహు జలే, ఒక్కసారి ఉన్నట్టుండి నావ సముద్రంలో అలా ఉన్నటువంటి నావ పెద్ద సుడిగాలి ఒకసారి కొడితే ఎలా అయితే ఇలా అటు ఇటు కదిలిపోతున్నారు ఏమిటి వీళ్ళందరూ?
అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవస్య వజస్సుత్వా వాలిపుత్రో అంగదో అబ్రవీత్. వెంటనే యువరాజు వాడు ఉన్నాడు పక్కన, వాలిపుత్రుడు. వాడు సుగ్రీవుడిలో అనగానే నత్వం పశ్యసి రామం చ లక్ష్మణం చ మహారథం. నువ్వు రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నటువంటిది, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడలేదా నువ్వు? శరజాలాచితౌ వీరౌ ఉభౌ దశరథాత్మజౌ శరతల్పే మహాత్మానౌ శయానౌ రుధిరోక్షితౌ. దశరథ కుమారులైనటువంటి వాళ్ళు, మహావీరులైనటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరూ కూడా ఆ శరజాలనంతో మధ్యలో బద్దులైపోయి ఆ శరతల్పం మీద రక్తం ఓడుతూ పడిపోయి ఉన్నారు. నువ్వు చూస్తున్నావు కదా వాళ్ళు ఎలా ఉన్నారో అన్నాడు. నువ్వు ఇటు చూస్తున్నావు కదా వాళ్ళందరూ పారిపోతున్నారంటే అంటాడు నువ్వు అంటున్నాడు వీడు. వాళ్ళందరూ ముందు వీళ్ళ సంగతి చూడాలి మనం, వాళ్ళ సంగతి అంటున్నాడు వాడు. అథాబ్రవీద్ వానరేంద్ర సుగ్రీవ పుత్రమంగదం నా అనిమిత్తమిదం మన్యే భవితవ్యం భయేనతు. నాయనా అంటే కాదు, నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను, వాళ్ళనే చూస్తున్నాను, అది కాదు. ఉన్నట్టుండి ఏ కారణం లేకుండా ఎందుకు వాళ్ళు అలా పారిపోతున్నారో అది తెలుసుకుంటున్నా నేను. అది తెలుసుకోవాలి మనం. మామూలుగా అలా అంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సన్నివేశం ఇలా ఉందంటే ఉన్నట్టుండి ఒక బాబోయ్ బాబోయ్ పరిగెడతారు అందరూ కూడాను. ఏంటి ఆ కారణం ఒకసారి అది తెలుసుకోవాలి మనం. ఎందుకో అంటే ఒకవేళ వాడేమన్నా మళ్ళీ వాళ్ళు ఇంద్రజిత్తు కానీ వాళ్ళు కానీ మళ్ళీ వచ్చేసారేమో అది చూసి పారిపోతున్నారేమో వీళ్ళని, అందుకోసం అని అన్నాడు వీడమాట వీడు. నా అనిమిత్తమిదం మన్యే భవితవ్యం భయేనతు. ఎందుకు అనవసరంగా ఎందుకు భయపడుతున్నారు? కారణం లేకుండా భయపడరు కదా అని అంటున్నాడు. విషణ్ణ వదనాహేతే త్యక్త ప్రహరణాదిశ పలాయంతే అత్ర హరయ త్రాసాదుత్ఫుల్లలోచనా. వాడికి వేసి చూడు, భయంతో కళ్ళులా పెద్దవి చేసుకుని ఒక్కసారి వాళ్ళందరూ కూడాను త్యక్త ప్రహరణా దిశా అన్ని వైపులకి పలాయంత పారిపోతున్నారు. ఎడుపెడతాడు పారిపోతున్నారు వాళ్ళందరూ. అలాగా కంగారు పడిపోయి భయంతో కళ్ళులా పెద్దవి చేసుకుని అటు ఇటు చూస్తూ పారిపోతున్నారు వాళ్ళు. ఎందుకు పారిపోతున్నారు వాళ్ళు? అన్యోన్యస్య నలజ్జంతే నిరీక్షంతి పృష్ఠతః. ఎవడు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసి ఇంకోటి చూస్తారు మన పారిపోతాయనేటువంటి సిగ్గు కూడా విడిచి పారిపోతున్నారు వాళ్ళు. పైగా వెనకాల వాళ్ళు వస్తున్నారా లేదా అనేటువంటిది ఏం చేస్తారో చుట్టలేదు. విప్రకర్షంతి చ అన్యోన్యం పతితం లంఘయంతి చ. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు. పైగా విప్రకర్షంతి లాగుతున్నారు, తోసుకుంటున్నారు. ఈ హడావిడిలో ఎవరన్నా పడిపోతేనేమో వాడిని మించి దూకి పారిపోతున్నారు. ఏమిటిలాగా ఈ పరిస్థితి ఏమిటి? ఏతస్మిన్ అంతరే వీరో గదాపాణిర్విభీషణ సుగ్రీవం వర్ధయామాస రాఘవం జయాశిషా. ఈ లోపల గదాపాణి అయినటువంటి ఆ విభీషణుడు సుగ్రీవుడు ముందుకు వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన విజయం మందే అని రామలక్ష్మణుడికి ఏం అవ్వకుండా ఉండాలి, విజయం మందే అనుకుంటూ వాడు వచ్చాడనమాట. అని వీళ్ళని అందరినీ ఉత్సాహపరుస్తూ వచ్చాడు వాడు. వచ్చేటువంటి వాడు గద పట్టుకుని ఇలా ఒకసారి ఇలా వస్తున్నప్పటికీ వీడిని చూసి పారిపోయారు వాళ్ళు. విభీషణంచి సుగ్రీవో దృష్టవా వానరభీషణం వృక్షరాజం మహాత్మానం సమీపస్థమువాచ. అప్పుడు సుగ్రీవుడికి అర్థమైంది, అమ్మమ్మ ఇదే సంగతి, వీళ్ళు ఎందుకు పారిపోతారు ఇప్పుడు అర్థమైంది. ఈ విభీషణుడు చేతిలో గద పట్టుకుని ఉత్సాహంగా పరిగెత్తుకొస్తున్నాడు. అంటే ఉత్సాహం అంటే వీళ్ళని ఉత్సాహపరచడానికి. అది చూసి ఇక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా వాడు మేఘనాథుడు వచ్చేసాడు, ఇంద్రజిత్ వచ్చేసాడు, బాబాయ్ అని పారిపోతున్నారు వాళ్ళు. అది అర్థమైంది సుగ్రీవుడికి. అమ్మ బాబాయ్ ఇదే సంగతి అనుకుని వెంటనే అక్కడ వృక్షరాజు అంటే జాంబవంతుడు ఉన్నాడు. ఆ జాంబవంతుని పిలిచి జాంబవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తాడో మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ